హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను స్వీట్ కార్న్ పిజ్జా చేస్తున్నానండి. బాగుంటుంది, రెడీ చేసుకుందాము. మైదం పిండి అండి, ఇది మొత్తం తీసేసుకుందాము. ఇంత 3/4 ఉన్నది, ఈ కప్పుకు 3/4 ఉన్నది, తీసేసుకుందాము. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. కొంచెం తగినంత, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే, జస్ట్. బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ పౌడరు 1 స్పూన్ వేసాను. వంట సోడా అండి, హాఫ్ వేసుకుందాము, చాలు. 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇదంతా కలిపేసుకుందాం. ఇక కొద్దిగా మనము పెరుగు వేసుకుందాము. కొద్దిగానే వేసుకుని కలుపుకుందాము. ఎక్కువ వేస్తే పలుచగా అవుతుంది. మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలు, మనకు కరెక్ట్ అయింది. మంచిగా సాఫ్ట్గా అయిందండి. మనం పక్కన పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాలు. పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. ప్లేట్ పెట్టేసుకుందాము. మనము ఆనియన్ కట్ చేసుకుందామండి. కొద్దిగా మనం నెయ్యి రాస్తున్నాను, అంటుకోకుండా ఉంటుంది. నెయ్యి అద్దుకున్నానండి, కొద్దిగా అంతా పెట్టేసుకుందాము. ఇందులో చేసుకుందాము. ఇందులో మనకు మంచిగా సెట్ అవుతుంది. కొంచెం పెద్దగానే పెట్టాను. మన పెద్దగా వచ్చేస్తుంది అనమాట. ఒకటి ప్లేట్లో పెద్దగా వస్తుంది. చిన్నగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగానే చేస్తున్నాను. నూడిల్స్ ఉంది కదా, దీంతో మనము హోల్స్ పెట్టేసుకుందాము. ఇది కూడా మనం ఇట్లా మంచిగా రౌండ్ తీసుకుందాము. మంచిగా మనకు ఇవన్నీ ఇందులో అన్ని మంచిగా కూర్చుంటాయి, సెట్ అవుతాయి అన్నమాట. మనం అన్నీ పెట్టుకుంటాం కదా, మంచిగా సెట్ అవుతాయి. ఇట్లా మనం అనుకున్నాం కదా, కొంచెం హోల్స్ పోతాయి కదా, ఇట్లా అనుకుందాము.
చాలు. సాస్ పెట్టేసుకుందాము. ఇది నేను ఇంట్లో చేసినండి సాసు. మమోస్ చేసిన రోజు చేశానండి. చాలా బాగా వచ్చింది. కలర్ఫుల్ ఉంది, మళ్ళీ టేస్ట్ బాగుంది. వీడియో చూడండి, అందులో చాలా బాగుంది. దీంట్లో దీని నిండా వేయనుండే, ఇంత పెద్ద దాంట్లో పెద్ద సగం వచ్చినుండే బాటిల్స్లో. ఇది పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. మంచిగా విడగొడుతున్నాను, ఇట్లా పొడవులో కట్ చేసిన. ఎక్కువ వేస్తే బాగుంటుందండి. సగం వేసిన, మనము ఒకటి వేయలేదు, సగం కోసిన. ఎందుకంటే మనం పొడుగులో కోస్తాం కదా, సన్నగా ఎక్కువ అవుతాయి అన్నమాట. క్యాప్సికమ్ అండి, ఇది నేను పొడవులో కోసాను. ఇష్టం, మీరు ఏ సైజులో కోసుకుంటే అట్లా చిన్న చిన్న పీసెస్ కూడా కోసుకోవచ్చు. నేను పొడవులో కోసాను. ఓకేనా. స్వీట్ కార్న్ అండి ఇది. మనం స్వీట్ కార్న్ కూడా వేసుకుందాము. స్వీట్ కార్న్ వేసుకుందామండి. మనం అవసరం ఉన్నని వేసుకుందాము. చూడు, అక్కడ చీజ్ వేస్తున్నానండి. 2 కట్ చేసుకున్నాము మనం, 2 పీసెస్. మంచిగానే వేసుకుందాము, ఎక్కువనే వేసుకుందాము. ఎక్కువ వేసుకుంటే బాగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. తీసేసుకుందాము. సీజనింగ్ వేసుకుందాం మనము. రెడ్ చిల్లీ ఫ్లాట్ సీడ్స్ వేస్తున్నానండి. చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మనం రెడీ చేసుకుందామండి. మనం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. మనం ఇందులో చేసుకుందాము, మంచిగా సెట్ అవుతుంది. అది పెద్దగా పెట్టేస్తున్నాను, కొంచెం వెయిట్ కావాలి కదా. స్టాండ్ వేసుకుందాం. అందులో స్టాండ్ వేసాను, ఇందులో పెట్టేసుకుందాము. ఇందులో పెట్టేసుకుందాం మనము. ప్లేట్ బౌల్ వేసేసుకుందాం మనం. ఇది 32 నుంచి 45 మినిట్స్ పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఫుల్ పెట్టినా కదా, సిమ్లో పెట్టేస్తున్నాను. ఒకసారి చూసుకుందాము. మన దీన్ని స్పూన్తో చూసుకుందాం ఒకసారి. మనకు అంటట్లేదండి, అంటుతేనేమో కుక్ అవ్వడం కాదు. కుక్ అయిందండి, మంచిగానే అయింది, ఉడికింది మంచిగా. పిజ్జా రెడీ అయింది, అంటుకోవట్లేదు మనకు స్పూన్కి. స్టవ్ బంద్ చేస్తున్నాను. మనం కింది దించేసుకుందాము. పిజ్జా రెడీ అయిపోయిందండి,
చాలా బాగా వచ్చింది. మనం కట్ చేసి చూపిస్తాను. నాకు కొంచెం వేడిగానే ఉంది ఇంకా. ఇదిగా అండి, సూపర్ వచ్చిందండి. రెడీ అయిపోయిందండి పిజ్జా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.